కర్తవ్యం తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు మనము 9:30కి మాక్ డ్రిల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనకు కెమికల్ అంటే నోవెటల్ కెమికల్ 12 కెమికల్ లీక్ కావడం వల్ల మనకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో భాగంగా ఇక్కడ నుంచి మీ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే డిస్టిక్ హెడ్ క్వార్టర్ కి మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి కాల్ వచ్చింది. ఆ కాల్ దగ్గర నుంచి మాకు ఆల్ తహసీల్దార్ అండ్ అడిషనల్ కలెక్టర్స్ ఎస్పీ అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అందరికీ కాల్ రావడం జరిగింది. అందులో భాగంగానే మేము అందరినీ ఫస్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ రిస్క్ టీమ్ ని అలర్ట్ చేసి ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ గా రిస్క్ చేయడం జరిగింది. అందులో రఫ్లీ 20 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు కంపెనీలో, ఆల్ క్యాడర్స్ వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో. సో అందులో ఇమీడియట్ గా రిస్క్ టీమ్ వెళ్లేసేసి దాదాపుగా ఒక 2 మెంబర్స్ ని ఎంప్లాయీస్ ని రిస్క్ చేసి బయటికి పంపడం జరిగింది. ఆ భాగంగానే అందులో ఇమీడియట్ గా ఆల్ ఇన్ఫర్మేషన్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ ఆపరేషన్ లో అంటే అంబులెన్స్ గానీ అదేవిధంగా 3 ఫైర్ ఇంజిన్స్ గానీ మొత్తం ఇక్కడ మనకు ఇన్సిడెంట్ అక్కడ జరిగిన ప్లేస్ లో రావడం జరిగింది. అందులో భాగంగానే ఇమ్మీడియట్ గా ఎన్ఆర్డీఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రావడము, వాళ్ళు వచ్చి రిస్క్ చేయడము, ఇవన్నీ ఒక మన సీక్వెన్స్ గా జరగడము. అందులో భాగంగా సైరన్ రావడము, మీరు అందరూ ఇక్కడికి రావడము జరిగింది. సో అందులో 14 మెంబర్స్ లో 2 మనము డెత్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 బర్న్, తర్వాత ఇన్హేలర్ ప్రాబ్లమ్ ఒక 5 మెంబర్స్ ని ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మహేశ్వరం అనే హాస్పిటల్ మనకు 6 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అక్కడికి పంపడం జరిగింది అంబులెన్స్ ద్వారా. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ ఐసీయూ లో వెళ్లేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చుట్టూ ఉన్న కమ్యూనిటీ వాళ్ళకు కూడా 2 బసెస్ లో ఇక్కడ నుంచి రిహాబిలిటేషన్ సెంటర్ ఐలాలో మనము పెట్టడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ నుంచి అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గానీ మెడికల్ గానీ అదేవిధంగా అక్కడ నుంచి మనకు బస్సులు రావడం, అక్కడ నుంచి వాళ్ళు అన్ని మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళు అక్కడ నుంచి చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు ఈ నామ్స్ ని మీరు దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం వస్తే మనము ఏ విధంగా అలర్ట్ ఉండాలనే దానికి భాగంగానే ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కాబట్టి ఇందులో పనిచేస్తున్న వాళ్ళ అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న రూల్స్, ఇక్కడ ఉన్న రెగ్యులేషన్స్, ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం ఏ విధంగా అలర్ట్ కావాలనే దాని మీద మీరు జాగ్రత్తగా విని మీరు ఆ నామ్స్ గైడ్లైన్స్ మీరు పాటించవలసిందిగా మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇందులో పాల్గొన్న పోలీస్ అడిషనల్ కలెక్టర్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీలు ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఈ వర్క్ మనకి 12:30 వరకు మనకు ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ ఇందులో సక్రమంగా చేసి మనం ఆల్రెడీ ఇప్పుడు మనకు స్టేట్ నుంచి కూడా మనకు మినిస్టర్ గారు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గారు కూడా మనకు దీనికి లైవ్ స్ట్రీమ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము వాళ్ళకి ఇక్కడ వీడియో ద్వారా ఇక్కడ జరుగుతున్న మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని కూడా లైవ్ లో వాళ్ళు చూసి మనం ఏమేమి చేశామో అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇద్దరు ఇక్కడ అబ్జర్వర్ గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు కూడా వాళ్ళు అబ్జర్వర్ చేస్తున్నారు. మనం ఏమేమి చేస్తున్నామో, మనం ఈవెంట్ సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది కూడా వారు మనకు అబ్జర్వర్ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.